ఐపీఎల్ మెగా వేలానికి అన్ని ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. నలుగురు నుంచి ఐదుగురు కంటే ఎక్కువ ఆటగాళ్లను రీటైన్ చేసుకోవడానికి అవకాశం లేదని సమాచారం అందడంతో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. నూతన జట్టును నిర్మించాలని కొన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ కు గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచ్ రికీ పాంటింగ్ తో ఒప్పందానికి ముగింపు పలికేసింది. ఇక త్వరలో కొత్త కోచ్ ను ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా కోచింగ్ సిబ్బందిని మార్చాలని నిర్ణయించుకుంది. అయితే ఈ నేపథ్యంలో మ్యాక్స్వెల్ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మ్యాక్సీ ఆర్సీబీ బంధం ముగిసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో ఆర్సీబీని మ్యాక్స్వెల్ అన్ఫాలో కొట్టడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. విధ్వంసకర బ్యాటర్ మ్యాక్స్వెల్ ను ఆర్సీబీ 2021 వేలంలో 14.25 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత ఏడాది జరిగిన మెగా వేలానికి ముందు 11 కోట్ల ఒప్పందంతో రీటైన్ చేసుకుంది. 2021 సీజన్లో 513 పరుగులతో సత్తా చాటిన మ్యాక్సీ ఆ తర్వాత ఏడాది జరిగిన మెగా వేలానికి ముందు 11 కోట్ల ఒప్పందంతో రీటైన్ చేసుకుంది. ఇక 2021 సీజన్లో 513 పరుగులతో సత్తా చాటిన మ్యాక్సీ ఆ తర్వాత 301, 400 పరుగులతో అంచనాలను అందుకోలేకపోయాడు. ఇక 2024 సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 10 మ్యాచ్ల్లో కేవలం 52 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాక్స్వెల్ పై వేటు వేశారని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. మ్యాక్సీ స్థానంలో యువ ఆల్రౌండర్ విల్ జాక్స్ ను జట్టులో కొనసాగించాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ భావిస్తోందని సమాచారం.